అవేర్నెస్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అవేర్నెస్ స్కీమ్స్ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మహిళలకు అందరికీ కూడా మరి వేదిక పైన ఉన్నటువంటి మహిళలకు, సీనియర్ నాయకులకు, అనుష యాదవ్, సింధు రెడ్డి గారికి, డివిజన్ అధ్యక్షుడు జితేందర్ గారికి, రాహుల్ గౌడ్ గారికి, ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జనప్రియ నుంచి, హబీస్పేట నుంచి వచ్చినటువంటి వారికి మరి ముఖ్యంగా మరి ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు అనుష మహేష్ యాదవ్ గారికి కూడా. మరి మీ అందరికి తెలుసు, ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే ఈరోజు 12 సంవత్సరాల్లో మన భారతదేశం 12 నుంచి 4వ స్థానానికి ఆర్థికంగా పోయిందనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇలా మన భారతదేశము ఒక్కసారి మనం చూసినట్టయితే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ పరిస్థితి ఎలా ఉంది, మనం ఆర్థికంగా ఎలా ఉన్నాం. ఇలా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తోటి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తా ఉన్నాం. ఇలా ఫ్రీ ట్రేడ్ యూరోప్ తోటి కానీ, అమెరికా తోటి కానీ, ఆస్ట్రేలియా తోటి కానీ ప్రపంచంలోనే ఇలా భారతదేశం అంటే మరి అగ్రగామిగా నిలిచినటువంటి కేవలం నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ వల్ల అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. ఇలా మహిళలందరికీ కూడా ఇలా బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ మరి ఎన్నో స్కీమ్స్ మహిళలకు, మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్స్, ముద్రా లోన్స్, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు గతంలో ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నా దగ్గర పైసలు లేవు, మొత్తం అప్పుల పాలైపోయినాము, 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పుల పాలైపోయింది, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి అంటా ఉన్నారు. నేను ఒకటి కోరుతున్నా మీ అందరికి కూడా, మహిళలందరికీ కూడా, ఇప్పుడు రాబోయే మనము పార్లమెంట్ నేను పోటీ చేసిన మీ అందరికి తెలుసు, ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన 6 నెలల పట్టుకు మీ జనప్రియ కాదు మొత్తం కాన్స్టిట్యున్సీలో, శేరిలింగంపల్లిలో ప్రతి డోరు తట్టి భారతీయ జనతా పార్టీ ఓటేయమని చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న పరిణామాలు వేరు. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ భారతీయ జనతా పార్టీని మీరు బూత్ లో గెలిపియండి, మీ డివిజన్ లో గెలిపియండి. డివిజన్ లో గెలిపించిన తర్వాత మరి డివిజన్ లో గెలిస్తే అసెంబ్లీ గెలుస్తుంది, అసెంబ్లీ గెలిస్తే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి అది ఇక్కడ హబీస్పేట నుంచే ప్రారంభం కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. హబీస్పేట నుంచి తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉంది. మహేష్ యాదవ్ మరి ఈ ప్రాంతంలో ఎన్నో సేవలు చేసుకుని ఇప్పుడు మనకి 10 డివిజన్ల నుంచి 24 డివిజన్లు అయినాయి. ఇంకా 4-5 ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెప్పొడి గాంధీ 3 పార్టీలు మారిండు. టీడీపీ నుంచి టిఆర్ఎస్ లో పోయిండు, టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోయిండు. ఏమనంటే అభివృద్ధి కోసం పోయినా అన్నాడు. ఉన్న చెరువు నీళ్లు తీసి 10 సంవత్సరాలు అయిపోయింది. అన్ని చెరువులు మొన్న మరి గంగారాం చెరువులో కార్యక్రమం చేసినాం. ఆడ కూడా గుర్రపు డెక్క ప్రాబ్లము, అన్ని ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇలా అధికారం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే పార్టీలు మారుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా జగదీశ్వర్ గౌడ్, ఆయన కాంగ్రెస్ నుండే టిఆర్ఎస్ లోకి వచ్చిండు, టిఆర్ఎస్ నుంచి కరెక్ట్ ఎలక్షన్ ముందు పోతుంది. మీరు ఇవన్నీ కూడా గమనించాలి. మేము పోవాలనుకుంటే 5 నిమిషాలు పని కాదు మాకు, కానీ అట్లా కాదు. ప్రతిపక్షాల్లో ఉండి ఈరోజు మీకోసం, మీ భావం కోసం మేము కొట్లాడుతున్నామంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఒకటి మీ అందరినీ కోరేది, ఇప్పుడు వచ్చే 2-3 మాసాల్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రేపు భవిష్యత్తులో ఇక్కడ అసెంబ్లీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. రేపు డబుల్ ఇంజన్ సహకారం వస్తే మీ అందరికీ కూడా మరి ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచక పాలన, అప్పుల పాలన అన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం మీ అందరికి కూడా నరేంద్ర మోడీ గారి పాలన మీ వరకు లభిస్తుంటది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. సో నేను ఒకటే మరి
మహేష్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి కార్యక్రమం చేయడం, మరి చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి, మరి సెంట్రల్ గవర్నమెంట్ అవేర్నెస్ స్కీమ్ గురించి, అట్లనే అంత మేధావులకు సొసైటీలో ఉన్నటువంటి మంచి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళకి సన్మానం చేయడం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమాలు అన్ని డివిజన్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా మిగతా భారతీయ జనతా పార్టీ కార్యక్రమ క్యాడర్ కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా దీనివల్ల మన మన క్యాడర్ కి కానీ మన పార్టీకి కానీ మన అవేర్నెస్ స్కీమ్స్ ద్వారా అందరికి కూడా వచ్చేది. సార్ ఈరోజు పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చేది ఉంటే లేట్ అయింది. నెక్స్ట్ టైం తప్పకుండా మరి అఫీస్పేట్ డివిజన్ నుంచే కార్యక్రమం మళ్ళా ఇంకొకసారి తీసుకుందామని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు దయచేసి ఒకటి మీరు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి గెలిపియాలని చెప్పి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు.